అంటే బేసికలీ ఏంటి అని అంటే డిఫరెంట్ నర్వ్ రూట్స్ ఉంటాయండి. ఈచ్ నర్వ్ రూట్ L1, L2, L3 మేబీ అబవ్ ఆల్సో C1, C2, C3 అలా మీరు సీన్ స్టార్ట్ చేస్తే L5 వరకు దేర్ ఆర్ డిఫరెంట్ నర్వ్ రూట్స్. అంటే ఇప్పుడు రైట్ అయితే ఖచ్చితంగా ఇక్కడే ప్రాబ్లం ఉన్నట్టు, లెఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడే ప్రాబ్లం ఉంటానంటూ ఉంటుందండి. అలా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సీ నీ మూవ్‌మెంట్స్ ఉన్నాయని అనుకోండి. నీ మూవ్‌మెంట్స్‌కి ఒక స్పెసిఫిక్ నర్వ్ రూట్ ఉంటది. అలానే సేమ్ థై మూవ్‌మెంట్స్‌కి ఒక స్పెసిఫిక్ నర్వ్ రూట్ ఉంటది. ఎక్కడైతే ఆ మూవ్‌మెంట్ తగ్గిపోతుందో, ఎక్కడైతే టింగ్లింగ్, నమ్‌నెస్ ఉంటుందో ఆ నర్వ్ రూట్‌కి రిలేటెడ్ ఉంటదండి. ఓకే. ఇప్పుడు హ్యాండ్ గ్రిప్ అని అంటే ఒక రూట్ ఉంటుంది. సో ఆ రూట్‌కి ఏదైతే ఉంటుందో అది ప్రాబ్లం. సేమ్ వే ఇప్పుడు ఒకవేళ మనం గ్రేడ్ 2 అనుకోండి. L4, L5లో ఉంటది. అట్లా సేమ్ వే నీకి L3, L4 అట్లా ఒక్కొక్క లెవెల్స్ ఉంటాయండి. డిఫరెంట్ లెవెల్స్‌కి డిఫరెంట్ ప్రాబ్లమ్ ఉంది అనేటిది మనం తీసుకోవచ్చు. ఒకసారి స్పైన్‌కి ఎంఆర్ఐ తీసిన తర్వాత అది ఎంతకాలం మనకు ఉపయోగపడుతుందంటారు? 6 మంత్స్ అని కొంతమంది అంటారు. అరే 1 మంత్ అయితేనే లోపల సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదండి మళ్ళీ తీయాలంటారు. వాట్ యూ అడ్వైస్ ఎగ్జాక్ట్‌లీ? అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే మనం ఏదో చేసామని అంటే ఇప్పుడు నేను ఇవాళ ఎంఆర్ఐ తీశాను. మేబీ మీరు 1 వీకో 10 డేస్‌కి ఇయాలంతా బానే ఉంది. 10 డేస్‌కి మీరు ఎళ్ళేదో వెయిట్ ఎత్తారు. అంతే సంగతి. మళ్ళీ తీయాల్సిందే. లోపల ఇంటర్నల్ కండిషన్ ఏంటో ఎలా తెలుస్తుంది మనకి? ఇంటర్నల్ కండిషన్ మళ్ళీ చేంజ్ అవుతుందండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్, హ్యాబిట్స్, అదర్ థింగ్స్ అండ్ ఆల్. డ్రాస్టిక్ గా అయితే ఏం చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మీరు కంఫర్టబుల్ గా ఉంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, మీకేం ఫ్రెష్ కంప్లైంట్స్ లేవు అని అనుకోండి. మీకు ఫ్రెష్ కంప్లైంట్స్ లేనంత వరకు దెర్ ఇస్ నో పాయింట్ టు డూ ఎంఆర్ఐ. ఎందుకంటే ఎంఆర్ఐ అనేది ఇస్ లాట్ ఆఫ్ రేడియేషన్. కరెక్ట్. నాట్ సంథింగ్ ఇది అది స్పైన్ అంటే ఇంకొంచెం ఎక్కువసేపు తీస్తాం. బికాస్ వీ నీడ్ మల్టిపుల్ కట్స్, మల్టిపుల్ డైరెక్షన్ లో చూస్తాం కాబట్టి. సో అన్లెస్ మీకు ఏదైనా ఫ్రెష్ కంప్లైంట్ ఉంటే తప్పితే ఐ డోంట్ థింక్ యూ రిక్వైర్ అన్ ఎంఆర్ఐ. ఎస్పెషల్లీ జిమ్‌కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి స్పైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చే అడ్వైస్ అంటే ఏం చెప్తారు? చాట్ జీపీటీ చూడొద్దని చెప్తాను. యూ కెన్ హావ్ అ ట్రైనర్, కొంచెం ట్రైనర్ ఎవరన్నా పెట్టుకొని అలా చేసి చూసి మేబీ అదర్ వేస్ ఒకసారి గ్రాడ్యువల్ వెయిట్ లిఫ్టింగ్, డీహైడ్రేషన్, వైటమిన్స్ ఎంతవరకు ఉంది, మన స్ట్రెంత్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్, ఏం చేయాలనుకుంటున్నారు, ఒకసారి టాక్ విత్ మల్టిపుల్ అడ్వైజర్స్ ఆర్ ద ఫిట్నెస్ కోచెస్ అలా చేసి గ్రాడ్యువల్గా వెళ్తే బాగుంటుందండి. ఏదో డెడ్ లిఫ్ట్ అనేది అది ఎత్తంగానే మనకి స్ట్రెంత్ ఉందని కాదు. ఇట్స్ నాట్ దాట్ వే. మసిల్స్ అనేటివి, ఫ్లెక్సిబిలిటీ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ మీరు స్ట్రెచెస్ చేయడము, వార్మప్, కూల్ డౌన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్. ఇప్పుడు ఇఫ్ యూ సీ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ ఓవర్ నైట్ ఎవరు కూడా ఏమీ చేంజ్ అవ్వరండి. దట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ దే గో త్రూ. They have their own spine problems. Everybody has their own issues. They address those issues. Specific concern ఏముంది అనేది if you take it slowly or gradually. I've seen 19, 20-year-old operated few patients also. ఏంటి అని అంటే వెయిట్స్ ఎత్తేసి ఇష్టం వెయిట్లు ఎత్తి ఏదో జరిగి దాని తర్వాత బ్యాక్ పెయిన్ అని వచ్చి, లెగ్ పెయిన్ అని వచ్చేసి, అంటే దట్ పెయిన్ ఇస్ లైక్ దట్ అండి. బేసికలీ ఏంటి అని అంటే ఫ్రెష్ డిస్క్స్ ఎప్పుడు కూడా చాలా పెయిన్ ఉంటాయి. ఇప్పటివరకు మీరు జనరల్గా చెప్పారు. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఖచ్చితంగా అంటే 40 ఇయర్స్ వరకు ఎలా నడిచిపోతుంది. తిన్నా తినకపోయినా, సప్లిమెంట్స్ ఉన్నా లేకపోయినా, ప్రోటీన్ ఉన్నా లేకపోయినా నడుస్తుంది. ఆఫ్టర్ 40 మెనోపాజ్ దగ్గర పడుతున్నప్పుడు అంతా కూడా వాళ్ళు ఆటోమేటిక్గానే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసికలీ మీరు అన్నట్టు ఆఫ్టర్ మెనోపాజ్ బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ మీకు ఆస్టియోపోరోసిస్ అనేటిది కొంచెం స్టార్ట్ అవుతుంది. బేసికలీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోన్ అనేటిది ఆటోమేటిక్ తగ్గుతూ వస్తుంది. సో అందుకే మీరు ఆఫ్టర్ సర్టన్ ఏజ్ దే స్టార్ట్ బెండింగ్. ఇఫ్ యూ సీ కొంచెం బెండ్ అవ్వడము, ఈ పోస్చర్ చేంజెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఆర్ ఎక్స్క్లూసివ్ బేసికలీ హార్మోనల్ చేంజెస్. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. కొంచెం వరకు యాక్టివ్గా ఉండడము, చేయడము, ఎక్సర్సైజెస్ లైక్ ఇంక్రీజ్ ప్రోటీన్ ఇంటేక్, స్పైన్ కేర్ కొంచెం ఉండడం, వెయిట్స్ ఎత్తకపోవడం, గ్రాడ్యువల్ వెయిట్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ దే ఆర్ యూస్ టు అవి ఎత్తే పర్లేదండి. అండ్ తర్వాత హెవీ వెయిట్స్ ఎత్తాలనుకోవడం, ఏజ్ తర్వాత డెఫినెట్లీ యూ హెవ్ గాన్ డౌన్. సో ఇంకా నాకు అదే ఫిట్నెస్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఏమైనా చేస్తే మాత్రం ఈ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయండి. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ యూ యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ యువర్ బాడీ, మీకు ఈ ఫిట్నెస్, వైటమిన్ డి, విటమిన్స్, డీహైడ్రేషన్, వాళ్ళ వర్క్స్ కానీ ఇవన్నీ కొంచెం ఉంటే నార్మలీ ఫీమేల్స్ ఆర్ ఎస్పెషలీ ఇండియన్ ఫీమేల్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండి. నార్మలీ they are 60, 70, they are very active. You don't need to teach them anything. They are very active and they are very good. But newer things and we are seeing in younger individuals also who are carrying children. సడన్ గా ఎత్తేస్తారు, ఎటో ఆలోచిస్తుంటారు. బికాస్ సమ్ టైమ్స్ వాట్ ఇస్ హ్యాపన్స్ ఇస్ ద మొబైల్ ఇస్ ద మెయిన్ డిస్ట్రాక్షన్ ఆర్ ది అదర్ థింగ్స్ ఆర్ డిస్ట్రాక్షన్. అది ఏదో చూస్తుంటారు, సడన్ గా అటు ఏదో ఉంటుంది, అదేదో వెయిట్ ఎత్తామను పిల్లాడిని ఎత్తినట్టు ఇట్లా స్టక్ ఎత్తంగానే వీ సీ దోస్ బ్యాక్ పెయిన్స్ అండ్ ఆల్. అవన్నీ ఏంటి అని అంటే దే కమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. వాళ్ళు ఏంటి అని అంటే దే వాంట్ టు అడ్రస్ దేర్ చైల్డ్ అని ఇవి అన్ని చేసుకుంటూ వస్తారు. ఈవెన్చువలీ ఆ టైంలో వాళ్ళు రాలేరు, అవన్నీ బిజీ ఉన్నట్టుంటాయి. అవన్నీ అయిపోయాక వెన్ దే కమ్ నార్మలీ ద స్పైన్ ఇస్ వెరీ degenerative. And I've seen young mothers who have come recently also.
those few cases we try with conservative way. బట్ ఏంటి అని అంటే వెయిట్ ఎత్తడం దానివల్ల ఒక్కోసారి దే ఆర్ ల్యాండింగ్ ఇన్ టు సర్జరీస్. అనస్థీషియా ఇచ్చినప్పుడు ఒకవేళ స్పైన్ కి కనుక అనస్థీషియా ఇస్తే ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది అని ఒక అపోహ ఉంది జనాల్లో. సపోజ్ మాకు డెలివరీ టైంలో కనుక అనస్థీషియా స్పైన్ కి ఇస్తే ఆ పెయిన్ ఎప్పుడు ఉంటుందండి అంటారు. సో అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇస్ ఇట్ రియల్ యాక్చువల్లీ? ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ అనస్థీషియా సబ్జెక్ట్. కాకపోతే ఏంటి అని అంటే ఇది స్పైన్ అనుకుంటున్నా నేను. అంటే బేసికలీ ఇట్ డిపెండ్స్ అండి. అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఏంటి అని అంటే ఒక్కోసారి ఏంటి అని అంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తారు ఫర్ ద డెలివరీ పార్ట్ అండ్ ఒక్కోసారి ఏమన్నా మైన్యూట్ ట్రామా అయ్యో సమ్ మైల్డ్ సిఎస్ఎఫ్ లీక్ ఉండో లేదా వేరే ఎందుకు ఈ మధ్య టమీటకి లైపోసక్షన్స్ కూడా స్పైన్ అనస్థీషియా ఇస్తున్నారు. అంటే ఇక పెయిన్ అడుగుతారు కదండి. బేసికలీ కొన్ని లోకల్ ప్రొసీజర్స్ చేసేవి కూడా మేబీ ఇఫ్ యూఆర్ సీయింగ్ బేసికలీ పెయిన్ తీసుకోవడం అనేటిది ఇట్స్ నాట్ ఇది. సో అడ్వాన్స్మెంట్ వల్ల ఏంటి అని అంటే ఈ టైప్ ఆఫ్ అనస్థీషియాలు ఇవి అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వీటిలో ఇచ్చినప్పుడు ఏంటి అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ స్పైనల్ అనస్థీషియా. అది అందరికీ అవుతుంది అని దానికి ఏంటి అని అంటే వాటర్ ఇమీడియట్ డిహైడ్రేషన్ ఒక రీజన్ ఉంటుందండి. బేసిక్గా ఏంటి అని అంటే స్పైనల్ అనస్థీషియా అది ఫ్యూ డేస్లో వెళ్ళిపోద్దండి. నార్మలీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టే లైఫ్ లాంగ్, వెళ్ళిపోతుంది అది. అండ్ హీల్ అవ్వగానే మీకు నార్మలీ ఇట్ విల్ గో డౌన్ అండి. వన్ వేర్ ఇన్ ద స్పైనల్ ఎంట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చారో హీల్ అవ్వగానే ఇట్ విల్ గో అండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ మీరు ఇచ్చే అడ్వైస్ కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారు? నెక్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటే బేసికలీ మొబైల్ ఆర్ ఎనీ టెలివిజన్ ఆర్ ఎనీ కన్జంప్షన్ ఆఫ్ కంటెంట్ త్రూ పోర్టబుల్ డివైసెస్ మీకు ఎప్పుడైనా కూడా నెక్ ఇష్యూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ స్ట్రైట్, పొజిషన్ స్ట్రైట్ ఉంచుకొని ఇఫ్ యూఆర్ సిట్టింగ్ సార్ టీవీస్ కూడా ఒకవేళ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఎంత టీవీ ఉంటుంది, ఎర్గనామిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకొని చేసుకుంటే ఏంటి అని అంటే మీకు స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ తక్కువ ఉంటాయి. ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు మీకు స్పైన్ ఉంది, ఫోన్ ఉంది, పడుకొని చూస్తాను, నేను అటు చూస్తాను, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను అని అంటే మాత్రం అది మీకు ఈవెన్చువలీ ఇట్ విల్ కాస్ పెయిన్. లేదు కొన్ని సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఇట్ విల్ డెఫినెట్లీ స్పైన్ విల్ ఆల్వేస్ గివ్ ఎన్ అలారం. ఫస్ట్ అలారం ఇస్తుంది దట్ పెయిన్ ఏదో మైల్డ్ డిస్కంఫర్ట్ ఇవన్నీ అవి ఒక్కసారి చూసుకొని వన్స్ యూ ట్రై టు కరెక్ట్ దోస్ థింగ్స్ ఆ పొజిషన్ మీరు అవి కరెక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెగ్యులర్ బేసిక్ పెయిన్ విల్ గో అవే. యూ డోంట్ నీడ్ ఈవెన్ టు సీ ఎ సర్జన్ ఆల్సో. మీకు కూడా అది ఆ ఫోన్ అవి చూస్తే అది తెలుస్తుంటుంది. వన్స్ యూ స్టార్ట్ చేంజింగ్ దోస్ థింగ్స్ బేసిక్ దెన్ ఇట్ విల్ యూ విల్ ఫీల్ బెటర్. నెక్ టైట్ అయింది, నెక్ మజిల్ పెయిన్ వస్తుంది, టోటల్ గా మెడ నొప్పి ఉంది అని అంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టేనండి యాక్చువల్గా? అదేం లేదండి, ఇట్ డిపెండ్స్. బేసికలీ నెక్ అనేది బేసికలీ ఇస్ మోర్ మన వర్క్ దేనికైనా కూడా కాన్సన్ట్రేషన్ లేదనంటే ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మజిల్ మూమెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ రాగానే కూడా మీకు నెక్ మీద వెయిట్ పడ్డట్టు అనిపిస్తుంది. కొందరు ఏం చెప్తారు ఎండ్ ఆఫ్ ద డే మాకు పెయిన్ అనిపిస్తుంది, మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ద డే నాకు ఫ్రెష్ గానే ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డేనే పెయిన్ అనిపిస్తుంది అని అంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్లీ ఏంటి అని అంటే మేబీ యూ డోంట్ హ్యావ్ దట్ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆర్ ద వే యూఆర్ సిట్టింగ్ ఇస్ రాంగ్. లేదా మీరు ఏమన్నా డిహైడ్రేషన్ లేదంటే వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. మీరు ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫెటిగ్ ఫీల్ అవుతాయి. ఇలాంటి కండిషన్సే ఉంటాయండి మేజర్గా. నెక్ అన్లెస్ ఇప్పుడు వెయిట్స్ ఎత్తి అవి చేసే వాళ్ళు డిఫరెంట్. అలా వెయిట్స్ ఎత్తుతేనేమో పర్వాలేదు. మీరు వెయిట్స్ ఎత్తి అవి చేస్తున్నారు అని అంటే ఓకే, డెఫినెట్లీ మీ కండిషన్ వెయిట్స్ అది మీ హార్డ్ వర్క్ అది ఉంది కాబట్టి వీ కెన్ అడ్రస్ దోస్ థింగ్స్. బట్ మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ డెవలపింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ దెన్ ఆబ్వియస్లీ ది ఆన్సర్ ఇస్ దేర్. మెళ్ళు చాలా మంది ఇలా టిక్ టిక్ మనిస్తూ ఉంటారు. సో మీకు యాజ్ అ డాక్టర్ గా ఇస్ ఇట్ అడ్వైజబుల్ టు డూ దట్ అండ్ యాక్చువల్లీ ఫెసెట్ జాయింట్స్ అండి ఇట్స్ మోర్ ఆఫ్ అ టైట్నెస్. యూ కెన్ డూ ఇట్ గ్రాడ్యువల్ స్ట్రెచింగ్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఆ సౌండ్స్ కానీ అవి పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే చేయదండి. అది యూఆర్ జస్ట్ ట్రైంగ్ టు స్ట్రెచ్. గ్రాడ్యువల్ గా ఎంత స్ట్రెచ్ చేస్తే అంత చేయొచ్చు. కానీ అదేదో హ్యాబిట్ లాగా ఊకే ఆ సౌండ్ వస్తుంది బాగుంది కదా ఇటు జరుపుతాను అటు జరుపుతాను అనుకుంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి. ఏదో జనరల్ గా స్ట్రెచెస్ లో చేసుకుంటే ఓకే. విత్ ఫెసెట్స్ ఆర్ లాక్డ్, ఫెసెట్స్ రిలీజ్ అవుతాయి మెయిన్లీ. మీకు ఫెసెట్స్ రిలీజ్ అవుతే పర్వాలేదు. బట్ లేదు ఏదో బాగుంది ఎవ్రీ గంటకు ఒకసారి అది ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. అది అలవాటు అయిపోవడం మంచిది కాదంటున్నారు.